విశ్వాసులందరూ కూడా దేవుని వైపు దేనికోసం చూస్తున్నారయ్యా అంటే నిత్య జీవము కోసము, దేవునితో సహవాసము కోసము, సత్య సంబంధమైన మార్గములో నడిచి అనేకులకు మాదిరికరముగా ఉండడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం లేదు. డబ్బు కోసము, ధనము కోసము, బిల్డింగుల కోసము, వీటి కోసమే ప్రాకులాడుతూ ఉన్నారు. ఒకవేళ దేవుడు వాటిని మీకు అనుగ్రహిస్తే వాటిని పొందుకోవచ్చు, కానీ వాటి కోసమే దేవుని సన్నిధికి రావటం అనేటువంటిది అజ్ఞానము. ఇది సాతానుగాడు వాడేటువంటి మొట్టమొదటి వాడి యొక్క ఆయుధము. వాడి బలమదే. దేవుని వాక్యానికి వ్యతిరేకముగా మనుషులను ఉద్రేకపరుస్తాడు, ఆశ కలిగిస్తాడు. ఆ ఆశ వలన మనుషులేం చేస్తారయ్యనంటే పూర్తిగా వాడి మాటకు ఆశపడి లోబడిపోతారు. అవమ్మగారు కూడా చేసిన పని అదే. మేము దేవతల వలె ఉంటామని ఆశపడి ప్రతి దినము దేవుడు దిగి వచ్చినప్పుడు దేవునితో పాటు వస్తూ ఉన్నటువంటి ఆ దూతలను చూసి ఎగిరి పరలోకము వెళుతూ ఉన్నటువంటి విధానం